ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి వాళ్ళ మొక్కులు తీర్చుకుంటారు. 2 మార్లు హనుమాన్ జయంతి జరుగుతుంది. ఆ సమయంలో సైతం హనుమాన్ మాల ధరించినటువంటి భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి పూజలు చేస్తారు. ప్రత్యేకంగా అక్కడే ఉండి వారి ఆరోగ్యము అనుకున్నటువంటి కోరికలన్నీ నెరవేరాలని ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీగా ఉంది. అయితే ఇటీవల కాలంలో ఒకరిద్దరు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక 1 మంత్ బ్యాకే అక్కడ వైర్లు తేలడంతో భక్తురాలు సైతం మృతి చెందినటువంటి ఘటన కలకలం రేపుతుంది. కట్ చేస్తే ఆలయ అధికారులు ఎడాపెడా ఆర్జిత సేవ రుసుము పెంచారు. దీనిపైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అసహనం వ్యక్తం చేశారు. అధికారులతో మాట్లాడి ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస సౌకర్యాలు లేవు, కానీ మీరు ఇష్టం వచ్చినట్టుగా ఎడాపెడా ధరలు పెంచుతారా? అంతా మీ ఇష్టమేనా ఏంటి అనేది ఆయన మాట్లాడడం జరిగింది. దానిపైన ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి మరొకసారి అని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అదేంటో ఒకసారి చూద్దాం మనము. దాని ధరలు ఎట్లా పెంచారో ఒకసారి మనం గమనిస్తే ఒక్కసారిగా సుప్రభాత సేవ 1000 రూపాయలు పెంచేశారు. ఒక కండువ, 2 కనుమలు, 400 గ్రాముల అభిషేకం లడ్డిస్తారు. అలాగే వనమాల భోగము 1116, మన్యుసూక్త హోమం 2000, శనిగ్రహ పీడ నివారణ పూజ 1000 రూపాయలు. ఇలా అలాగే పెంపుదల చేయు ఆర్జిత సేవల రుసుముల వివరాలు నూతనంగా ఇవన్నీ కూడా ప్రవేశపెట్టారు. కొత్తగా పెంచినటువంటి ధరల పరిస్థితి. చందనం పూజ ప్రస్తుతం 800 రూపాయలు ఉంటే 1500 రూపాయలు పెంచేశారు. అంటే ఆల్మోస్ట్ డబుల్ చేశారు చందనం పూజకు సంబంధించి. ఇది కేవలం 5:30 నుంచి 6 గంటల వరకు ఉంటుంది. ఉదయం భక్తులకు అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత అంతరాలయం దర్శనం గుడి పనిచేయ వేళల్లో గర్భగుడికి ముందు అంతరాలయంలో దర్శనానికి అనుమతి ఇవ్వాలంటే ప్రస్తుతం 400 రూపాయల టికెట్ ఉంటే దాన్ని కాస్త 800 రూపాయలు పెంచేశారు. దీనికి సంబంధించి ఒక కండువా ఇస్తారు, 2 కనుమలు, అలాగే కొంత లడ్డు అభిషేక ప్రసాదం సైతం ఇస్తారు. గండ దీపానికి 5 రూపాయలు గతంలో ఉంటే ప్రస్తుతం ఉంటే పెంచిన రేట్ ప్రకారము 10 రూపాయలు అవుతుంది. అలాగే శాశ్వత అభిషేకానికి 1116 ఉంటే 10,116 రూపాయలు పెంచేసింది. అంటే 10 సంవత్సరాల టైం కొరకు ఇది చేయడం జరిగింది. 11 రోజుల హారతి కొరకు 250 రూపాయల ఫీజు కాస్త 516. అంటే దేవస్థానము పరిపాలన సౌలభ్యం కొరకు ఇవన్నీ కూడా పెంచుతున్నామని చెప్పేసి ఈవో ఇతర అధికారులు చెప్పడం జరిగింది. ప్రతిరోజు అత్యధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు, కానీ కనీస సౌకర్యాలు లేవు. ఇక్కడ ఉన్నటువంటి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు భక్తులు. మరొక వైపు సౌకర్యాలు నిల్లు, డబ్బులు వసూలు చేయడానికి ఫుల్లు ఎట్లా అనుమతిస్తారు, ఎట్లా మీరు నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి భక్తులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా తీరు మార్చుకోవాలన్నారు. ఇప్పటికే దీనిపైన కొండగట్టు సంబంధించి చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గంలో వస్తుంది. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సైతం దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడారు. పెంచిన రేట్ల మీద మీరు మరొకసారి సమీక్ష జరపాలన్నారు. ఇప్పటికే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి తీవ్రంగా స్పందించి ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడం జరిగింది. ఖచ్చితంగా మార్పులు చేయాల్సిందే, కనీస సౌకర్యాలు కల్పించాల్సిందే అని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు. కంపల్సరీగా మెయింటెనెన్స్ ఛార్జ్ అనేది ఉంటుంది. దానికి అనుగుణంగా మనము వారికి ఒకరికి అప్పచెప్తాము. మినిమం బేసిక్గా ఛార్జ్ ఉందో గదే పెట్టాము. మనం దానికి పరిశుభ్రంగా ఉండదు అనే విషయాన్ని నేను ఒప్పుకోను. ఎందుకంటే మీరు ఒక్కసారి న్యాయపడి రండి, కొండగట్టు దేవస్థానం పరిసరాలు ఏ విధంగా ఉన్నాయనేది మేము నా ముందట మీరు తీసుకోవచ్చు. ఆన్లైన్ ప్రాసెస్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు. దాని అది జరిగింది ఏది మన ప్రాసెస్లో ఉంది. హెడ్ ఆఫీస్లో మనకు ఆన్లైన్లో ఇంట్రడ్యూస్ చేసే కార్యక్రమాలు అన్ని భక్తులు కానీ ఎక్కడి నుంచి అయినా డొనేషన్స్ ఇవ్వడం కానీ, టికెట్స్ కానీ, రూమ్స్ విషయంలో కానీ. ఇంకొకటి ఏంటంటే రూమ్స్ విషయంలో కూడా మేము కొంత మెరుగుపరిచే కార్యక్రమంలో కమిషనర్ గారికి రాశాము. ఇప్పుడు శనివారం కానీ ఆదివారం కానీ మా ఈ గారు కూడా వస్తున్నారు. మాస్టర్ ప్లాన్లో భాగంగా ఒకసారి ముందస్తు చర్యగా ఒకసారి వారు చూసుకొని మాస్టర్ ప్లాన్లో ఏ విధంగా మనం ఏ ప్లేస్లో తీసుకురావాలనేది నిర్ణయం జరుగుతుంది. మీరు ఆ రోజు కూడా మీరు ఆదివారం రోజు మీ మీడియా మిత్రులు వస్తే మా ఈ గారు కూడా మాట్లాడారు.